ప్రైజ్ ద లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని ఒకరు అన్నప్పుడు వారికి వెంటనే ఒక డినామినేషన్ ముద్ర వేయవద్దు. స్తోత్రం అని చెప్పడంలో తప్పేం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక డినామినేషన్లో ఉన్నాను. ఆ డినామినేషన్ వదిలిపెట్టి వచ్చేసాను. నేను ఆ డినామినేషనే కరెక్ట్ అని నేను భావించాను. కానీ మెల్లగా నా కనులు తెరవబడినప్పుడు ఆ డినామినేషన్లో లోటుపాట్లు నాకు అర్థమైనాయి. ఏ మనిషి పర్ఫెక్ట్ కాడు కనుక మనుషులు స్థాపించినటువంటి డినామినేషన్లు కూడా పర్ఫెక్ట్ కావు. దేవుని వాక్యమే పర్ఫెక్ట్. దేవుని వాక్యంలో చెప్పబడిన విధానాలే పర్ఫెక్ట్, కానీ మిగతావేవి పర్ఫెక్ట్ కావు. నేను ఇప్పుడు ఎవరైనా అడిగితే ఎవరు మీరు, ఏంటి, ఏ గ్రూప్? వీఆర్ ఇంటర్ డినామినేషనల్ గ్రూప్. వీఆర్ నాట్ ఆఫ్ ఎనీ డినామినేషన్. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ డినామినేషన్. We didn't subscribe to any denomination's doctrines. మత శాఖాతీతమైన బోధన చెయ్యాలి అనేది నా యొక్క ఉద్దేశం. మత శాఖాతీతమైన బోధనే ప్రజలు అంగీకరించగలరు. మేము పలాని గ్రూప్ కాబట్టి పలానిదే నమ్ముతామండి. ఎవరు చెప్పారు మీకు ఆ గ్రూప్ అని? మీరు పలాని మతం అని, పలాని కులం అని ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్పారు, మీరు దాన్ని గుడ్డిగా నమ్మారు. నేనెందుకు అలా ఆ గ్రూప్, నేనెందుకు అలా ఆ మతం, నేనెందుకు ఆ కులం అని ఎవరు అడగడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో డినామినేషన్లకు అతీతంగా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నట్టుగా, కమ్ అవుట్ ఆఫ్ బాబిలోన్. బబులోన్లో నుంచి బయటకు వచ్చేసేయండి. అక్షరార్థమైన బబులోన్ కాదు, పడిపోయిందిగా, ఫాలన్ అయిపోయిందిగా, కుప్పకూలిపోయిందిగా. దేని నుంచి బయటికి రావాలి? బబులోన్ అంటే మత వ్యవస్థ, రిలీజియస్ సిస్టమ్. బబులోన్ అనగానే రోమన్ క్యాథలిక్ సంఘం అని కొంతమంది వ్యాఖ్యానించారు. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, క్రూరమైనటువంటి తోడేళ్ళు. తోడేళ్ళు అంటేనే క్రూరమైనవి. మరీ క్రూరమైనవి అని చెప్తున్నప్పుడు వాటి యొక్క పరిస్థితి, అవి చేసే పని ఏంటో, అవి తీసుకొచ్చే నష్టం ఏంటో. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. కాబట్టి సంఘమా, సంఘ పెద్దలారా, ఎఫెసీ సంఘ పెద్దలారా, మిమ్మల్ని సంఘానికి అధ్యక్షులుగా పెట్టాడు దేవుడు. మీరు జీతగాడులాగా ప్రవర్తించడానికి వీల్లేదు. జీతగాడు జీతగాడే. కాపరి హృదయం కలిగిన వారే కాపాడుకోవడానికి. అలనాడు మనకందరికీ తెలిసినట్లుగా దావీదు తన మందలోని ఒక గొర్రె పిల్లని సింహము నోట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు, ఎలుగుబంటి నోట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు వాటిని కొట్టి వాటి నుంచి తన మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లని తప్పించిన సందర్భం మనకు తెలుసు. ఇది కాపరి లక్షణం. కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం పెట్టేటువంటి కాపరి, ప్రాణం తీసే కాపరి కాదు ఈయన, ప్రాణం పెట్టేటువంటి కాపరి. దేవుని స్తోత్రం. న్యాయాధిపతుల గురించి, జడ్జెస్ని గురించి, అందరూ న్యాయాధిపతులు అందరూ తోడేళ్ళని కాదు. ఆధునిక న్యాయాధిపతులు అందరూ తోడేళ్ళని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో కొంతమంది న్యాయాధిపతుల గురించి రాయబడింది. రాజులేమో గర్జించే సింహాలు లాంటి వాళ్ళు, అధిపతులు, లీడర్స్, రూలర్స్. వీళ్ళేమో జడ్జెస్ ఏమో వాళ్ళు క్రూరమైన తోడేళ్ళని. రెండోది మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో, వరములు కలిగి ఫలములను నొక్కి ఒక్కాణించక, ఫలాలు సరిగా లేక ఆకులతో నిండుకొని అందంగా కనిపిస్తూ, పచ్చగా కనిపిస్తూ,
ఉండి ఫలించలేనటువంటి గొడ్రాలు లాంటి బ్యారన్ స్టేట్లో ఉన్నటువంటి సర్వెంట్ ఆఫ్ గాడ్, బంజరు భూమి లాంటి పరిస్థితి, దున్నబడని భూమి కావచ్చు. మీ మధ్యలోకి మొదటి శతాబ్దంలో పౌలు చెప్పిందేమో రాబోయే రోజుల్లో, అనగా 70 తర్వాత అనుకుందాం. యేసు ప్రభు చెప్పింది మొదటి శతాబ్దంలోనే పౌలు చెప్పిన దానికన్నా ముందు. అనగా దాని అర్థం ఏంటంటే తాను పరిచర్య చేస్తున్న రోజుల్లోనే ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తల గురించి. అనగా అప్పుడు ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తున్నారు. అది సొంత చర్మం కాదు, అది కృత్రిమమైనది. ప్లాస్టిక్ నవ్వులని, ప్లాస్టిక్ వర్షిప్స్, ప్లాస్టిక్ భక్తి, ఇటువంటివన్నీ యాంత్రికంగా చేసేటువంటి వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. అబద్ధ ప్రవక్తల విషయం జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళు యూ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ దెమ్. ఒకరోజు వాళ్ళు ఏదో చెప్తారు, తీర్పు దగ్గరకు వచ్చినప్పుడు ఐ డోంట్ నో యూ, సారీ, యూ గెట్ అవుట్, ఐఎమ్ సారీ అని చెప్పేటువంటి రోజు ఒకటి వస్తుంది అని ప్రభువు చెప్పాడు. మూడవదిగా మనం ఆలోచిస్తే ప్రజలే తోడేళ్ళంటి వాళ్ళని. తోడేళ్ల మధ్యలో మనం తోడేళ్ళలాగా ఉన్నామని కాదు, తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల్లాగా ఉన్నాం. డేంజరస్ జోన్లో ఉన్నాం. బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నామే కానీ ప్లే గ్రౌండ్లో లేం. మనం గుర్తుపెట్టుకోండి, మనం వీఆర్ నాట్ ఇన్ ప్లే గ్రౌండ్, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్. స్తోత్రం. ఒక ఆట స్థలంలో ఉన్నప్పుడు వెరీ గుడ్ అండి, అద్భుతం అండి అని ఎవరు చెప్పకపోవచ్చు. యుద్ధ స్థలములో ఉన్నప్పుడు విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా తాడైపోడు తేల్చుకోవాలన్నట్టుగా పోరాడనుకోండి, అమరవీరుడైపోయాడు. ప్రభుత్వం నుంచి గుర్తింపులు వస్తాయి, ప్రభుత్వం నుంచి సన్మానాలు వస్తాయి. పిరికివాడిగా పారిపోయి వస్తే ఏం ప్రయోజనం? స్తోత్రం, హల్లెలూయా. మూడోది ప్రజలు, తన శిష్యులు గొర్రెపిల్లలు లాంటి వాళ్ళు, యూదా మతం యొక్క మనుషులు, యూదులు అనబడిన వాళ్ళు క్రూరమైనటువంటి తోడేళ్ల మధ్యలో ఏ కాపరి చేయని సాహసాన్ని ప్రభు చేస్తున్నాడు. నేను మిమ్మల్ని కావాలని వాంటెడ్లీ ఐఎమ్ సెండింగ్ యూ దేర్. యుద్ధము మోపుగా జరుగు చోటుకే యూరియాని పంపించమని దావీదు లేఖనిచ్చి పంపించాడు. యుద్ధం జరగని చోటుకని కాదు, యుద్ధము తీవ్రంగా జరిగేటువంటి చోటుకి. స్తోత్రం. అప్పుడేం జరిగిందనేది మీకు తెలుసు, దాంట్లోకి నేను వివరణలోకి వెళ్ళలేదు, ఇప్పుడు అది మన విషయం కాదు. మూడవది ప్రజలు తోడేళ్ళలాంటి వాళ్ళు. తోడేళ్ళలాంటి వాళ్ళు మారు మనసు పొందారనుకోండి, సువార్త ద్వారా స్పందించబడ్డారనుకోండి, వాళ్ళలో ఒక పరివర్తన వచ్చిందనుకోండి, రూపాంతరం వచ్చిందనుకోండి, ఆ తోడేళ్ళు ఏమైందంటే గొర్రె చర్మాలన్నీ ఇవ్వబడి ఆ తోడేలే క్రమంగా గొర్రె పిల్లలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లేదంటే గొర్రె పిల్లే తోడేలాగా మారే అవకాశం ఉంది. నాలుగవదిగా ఈ క్రూరమైన తోడేళ్ళు ఏంటి అని మనం ఆలోచిస్తే దుర్బోధకులు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో తోడేలు రావడం చూచి పారిపోతాడు. నాకన్నా ముందు వచ్చిన వారు దొంగలను దోచుకుని వారై ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా ప్రజలు తోడేలు లాంటి వారని ప్రభు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దొంగ దోచుకోవడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. నేను ఆ ఉద్దేశంతో రాలేదు, ఈ ఉద్దేశాలను, ఈ లక్ష్యాలు నేను నెరవేర్చలేను. నేను వచ్చేది డిఫరెంట్ ఉద్దేశంతో వస్తున్నాను. గొర్రెలకు సమృద్ధి జీవాన్ని, అబండెంట్ లైఫ్ని కలుగు చేయడానికని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం.
క్రూరమైన తోడేళ్ళు అంటున్నప్పుడు పరమగీత గ్రంథంలో ఉన్నట్లుగా నక్కలను పట్టుకోండి, కొంట నక్కలను పట్టుకోవాలి. పట్టుకోకపోతే ప్రమాదకరం. ఫలం వచ్చింది, ఫలము మన చేతికి అందేటువంటి అవకాశం లేదు, విత్తం మనం కోసుకునే అవకాశం లేదు. కాబట్టి మనము స్తోత్రం జాగ్రత్తగా గుంట నక్కలను 15వ వచనం, మన ద్రాక్ష తోటలో పూత పట్టి ఉన్నవి, మన ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. 2వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయమే కానీ ఇది 15వ వచనంలో ఉంది. ఆ మాట చదివేసి ముందుకెళ్తాను. స్తోత్రం, హల్లెలూయా. యూ మస్ట్ క్యాచ్ ద ట్రబులింగ్ ఫాక్సెస్, యూ మస్ట్ క్యాచ్ ద ట్రబులింగ్ ఫాక్సెస్, those sly little foxes that hinder our relationship, for they raid our budding vineyard of love to ruin what I have planted within you. Will you catch them and remove them from me? We will do it together. షెపర్డ్ కింగ్ అనగా సాల్మన్ గారు చెప్తున్న మాటలు ఇవి. స్లై లిటిల్ ఫాక్సెస్, these foxes are the compromises that are hidden deep in our hearts. These are areas of our lives which we have not yet allowed to the victory of Christ to shine. The foxes keep the fruit of his spirit from growing within us. సరే, జాగ్రత్త. కొన్నిటిని పట్టుకోవాలి అంటున్నప్పుడు చెరపట్టుకోవాలి. మనలో వచ్చినటువంటి ప్రతి థాట్ క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి. వీటి గురించి మనం క్రూరమైన తోడేళ్ళు వచ్చాయి కాబట్టి నక్కలు అనే ప్రస్తావన, నక్కలు తోడేళ్ళు ఇంచుమించు ఒకే ఫ్యామిలీకి చెందినవి, ఇలాగే ఉంటాయి, ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి కనుక. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. దీని ద్వారా మనకు నష్టం లేదు, దీనివల్ల లాభము తప్ప నష్టమే ఉండదు. వాక్యం వినడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారము ప్రవర్తిస్తే మరింత బెనిఫిట్ మనకు ఉంటుంది. డాక్టర్ గారు సజెస్ట్ చేసిన మందులు వాడితే తగ్గుతుంది, కానీ పథ్యం కూడా చేసామనుకోండి, ఆ మందులు మాత్రలతో పాటు పథ్యాన్ని కూడా మనం కొనసాగించుకోగలిగామనుకోండి, అద్భుతంగా ఉంటుంది. క్రైస్తవత్వంలో వాక్యం ద్వారా, వాక్యము అనేటువంటి ఔషధము మనకి ఇవ్వబడుతున్నప్పుడు, వాక్యము నిర్దేశించినటువంటి ఒమిషన్స్ని, కమిషన్స్ కాదు, ఒమిషన్స్, పలాందొద్దు నో అని చెప్పబడిన వాటిని, నిషేధించిన వాటిని, ప్రొహిబిట్ చేసిన వాటిని మనం అవాయిడ్ చేయగలిగామనుకోండి, అద్భుతంగా ఉంటుంది. రండి, ఈ సమయంలో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం మన మూల వాక్యం. నిన్న కూడా మనం దీనిలోంచి ఆలోచించాం, ఈ దినం కూడా మనం ఇందులోంచి ఆలోచిస్తున్నాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. నేను వెళ్ళిపోవాలి, నాకు వెళ్ళిపోయినా ఒకటే, ఇక్కడున్నా ఒకటే. అది పౌలు చెప్పింది. వై? నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, అది మీకు ఆశీర్వాదకరం. మీరున్నారు కాబట్టి మీ విశ్వాస జీవితము ఈ ఫలాలు చూసి, సేవ యొక్క అభివృద్ధిని చూసి నేను సంతోషిస్తాను, అది నాకు ప్రయోజనమే. నేను ఈ భూమి మీద ఉండడం వల్ల నేను బోధ చేస్తుంటే నేను వేరే సైడ్ బిజినెస్ చేసే అవకాశం లేదు, వేరే బిజినెస్ చేసే అవకాశం లేదు, పార్ట్ టైం మినిస్ట్రీ అంటూ నేను ఏదో చేసే అవకాశం లేదు కనుక స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దాని గురించి మీరేం ఆలోచించవద్దు. నేను వెళ్ళిపోయిన తర్వాత నేనున్నంతకాలము రానటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తాయి, అది నా బాధ. నేను వెళ్ళిపోతున్నానని బాధపడడం లేదు, నేను చచ్చిపోబోతున్నానని బాధ లేదు నాకు. నా బాధ అంతా ఒకటే, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ఆ క్రూరమైన తోడేళ్ల కొరకు మీరు ద్వారాలు తెరవద్దు, అవి తెరిస్తేనే మీ దగ్గరికి వస్తాయి. కొన్ని తలంపులకు మన ద్వారాలు తెరిస్తే అవి మనలోకి వచ్చి మనలో పనిచేస్తాయి. మన టైటిల్ చూడండి, మృగాల పునరుత్థానం. అదేంటది? ద రిజరెక్షన్ ఆఫ్ ది బీస్, రిజరెక్షన్ ఆఫ్ ది యానిమల్స్, లేకపోతే
ద రిజరెక్షన్ ఆఫ్ ది ఓల్స్, తోడేళ్ళ యొక్క పునరుత్థానం, తోడేళ్ళు తిరిగి రావడం. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వచ్చును. దాన్ని ఇంకా ఇలా కూడా తర్జుమా చేసుకోవచ్చు. నేను పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత, పౌలను నేను వెళ్ళిపోయిన తర్వాత మరలా మునుపు ఉన్నటువంటి మృగాలు తిరిగి పునఃప్రవేశం చేసే అవకాశం ఉంది. ప్రమాదకరమైనటువంటి క్రూరమైన తోడేళ్ళు పునఃప్రవేశం జరిగే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ప్రమాదకరమైన జీవుల యొక్క పునఃప్రవేశాన్ని గురించి, లేదు అంటే మృగాల పునరుత్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం. మృగాలు, తోడేళ్ళు, పులులు, నక్కలు ఏమైనా కావచ్చు. పునరుత్థానం అనగానే చచ్చిపోయి తిరిగి లేచే అనే అర్థంతో కాదు. ఎప్పుడో ఉన్నవి. మీ మధ్యలో ఆల్రెడీ తోడేళ్ళు ఉన్నాయండి, కానీ తోడేళ్ళు కాలక్రమాన్ని బట్టి మరింత క్రూరంగా మారి కాలము జరిగిన కొన్ని రోజులకి, కాలగర్భములో కలుస్తున్నప్పుడు, స్తోత్రం, హల్లెలూయా, ఏం జరిగింది? తోడేళ్ళు క్రూరతను ధరించుకొని వచ్చాయి. కనికరించనటువంటి తోడేళ్ళు. తోడేళ్ళ గురించి చెప్పినప్పుడు తోడేళ్ళులో కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ వాటిలో కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయట. ఒక సన్గా, ఒక కుమారుడిగా, లేదా వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు బాధ్యత తీసుకోవడం లేదు. కానీ ఈ తోడేళ్ళట జంతువు జాలం అంతట్లో, జంతువులన్నింటిలో కూడా ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఇవి తల్లిదండ్రులు, తండ్రుల విషయం బాధ్యత తీసుకుంటాయట. చూసారా? కొన్ని జంతువులకి కొన్ని డిఫరెంట్ నేచర్ ఉంది. ఎంతమంది కూడా ఇక్కడ ఏదో ఎపిసోడ్లో చెప్పిండాను. మిగతా జంతువులన్నింటిలో కల్లా పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న జంతువు ఏదంటే ఎలుగుబంటి, బేర్. అది ఒక ప్రత్యేకమైన అటాచ్మెంట్ కలిగి ఉంటుంది. కాబట్టి తన బిడ్డలను కోల్పోయినప్పుడు అది చాలా రెబల్లస్గా ఉంటుంది. సరే, దేవుని స్తోత్రం. మృగాలు అంటున్నప్పుడు, లేదా మృగాళ్ళు, లేదా మొగాళ్ళు అని అంటున్నారు. మగవాళ్ళు మాత్రమే కాదు, మృగాలు, స్త్రీలు కూడా మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం. మనలో ఆయా మృగ స్వభావాలు, మానవ స్వభావం కన్నా తక్కువ స్వభావం మృగ స్వభావం. నోవహు ఓడలో పాకు పురుగులు మొదటి అంతస్తులో ఉన్నాయి. ఈ తర్వాత జంతువులు 2వ అంతస్తులో ఉన్నాయి. 3వ అంతస్తులో నోవహు, ఆయన కుటుంబం, ఆకాశ పక్షులు ఉన్నాయి. కొంతమంది పైకి ఎక్కి రాలేరు, ఉన్నతమైన స్థితికి రాలేరు. హల్లెలూయా. మృగాల యొక్క పునరుత్థానం అంటున్నాడంటే గతంలో ఇవి ఎక్కడున్నాయి అనే దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. వాటి గురించి కొద్దిగా వివరిస్తాను మీకు. చదవండి 4 విషయాలు. 1 అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలు అయితే, పౌలు అయితే, సౌలు అనబడిన పౌలు అయితే, సౌలు అనబడిన వ్యక్తి అయితే, తార్సువాడైనటువంటి సౌలు అనబడిన వ్యక్తి అయితే, ఇంటింటా జ్వరబడి, అంటే హౌస్ విజిటింగ్లు చేసి, అంటే యూదా మతపు హౌస్ విజిటింగ్ చేసి, అంటే ఇక చెప్పాలంటే మీకు అర్థం కావాలంటే ఒక పవిత్ర యుద్ధం చేస్తున్నటువంటి, ఒక క్రూసేడ్ చేస్తున్నటువంటి, ఒక జిహాద్ చేస్తున్నటువంటి ఒక మత ఛాందసవాది లాంటి వ్యక్తి, ఒక రాడికల్ జ్యూ, ఒక రెబలియస్ జ్యూ, ఒక రెవల్యూషనరీ జ్యూ మనం ఆలోచిస్తున్న విషయం. పౌలు సౌలయ్యాడు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. అతను ఇలా చేశాడు, అతను మారిపోయాడు. 9వ అధ్యాయం 11వ వచనాలతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించే వాళ్ళు హింసించడానికి వచ్చినవాడు ప్రార్థన చేసేవాడుగా మారిపోయాడు, అయిపోయింది.
స్తోత్రం. అతను మళ్ళీ తిరిగి వస్తాడని కాదు, పౌలు లాంటి వాళ్ళు, పౌలుకు సహకరించిన వాళ్ళు, పౌలు చేసిన పనిలో పాలిభాగస్తులైన వాళ్ళు, పౌలు ఆత్మను కలిగిన వాళ్ళు, అంటే పౌలు యొక్క మనసు అదే స్పిరిట్ కలిగిన వాళ్ళు. ఆదికాండము 49వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనిస్తే బెంజమిన్ గురించి రాయబడింది. చీల్చునట్టి తోడేలు చాలండి. గోత్రాల గురించి 12 గోత్రాల గురించి చెప్పబడుతుంటే ప్రవచనం ఇది. యాకోబు గారు తన 12 మంది కుమారుల యొక్క అంతాన్ని గురించి, భవిష్యత్తును గురించి చెప్తున్నాడు. దాంట్లో భాగంగా బెంజమిన్ లేదా బెన్యామీను ఒక చిన్న గోత్రం, స్తోత్రం, లాస్ట్ గోత్రం. ఆ గోత్రం వాళ్ళు చీల్చునట్టి తోడేలు అని చెప్పాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే దాని గురించి, పాత నిబంధన సౌలైన, కొత్త నిబంధన సౌలు లేదా పౌలైనా కానీ వాళ్ళిద్దరూ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే అతడు బెన్యామీను గోత్రికుడు అని చెప్పబడింది. ఒకటి సౌలు పౌలు లాంటి వాళ్ళు లేదా ఆయనతో పాటు ఉన్నటువంటి కలీగ్స్ కావచ్చు, వాళ్ళు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఎఫెసీలోని మృగములతో నేను పోరాడవలసి రావడం వల్ల, పోరాడడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎఫెసీలో మృగాలు ఉన్నాయి. ఎఫెసీలో పౌలు కాలంలోనే మృగాలు ఉన్నాయి. ఈ క్రూర మృగాలు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉన్నటువంటి క్రూర మృగాలను బట్టి మరికొన్ని క్రూర మృగాలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి, మృగాల పునరుత్థానం గురించి మనం ఆలోచిస్తాం. పౌలు సౌలు లేదా పౌలు అనబడిన సౌలు యొక్క ఆత్మ, లేకపోతే అటువంటి వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా. రెండవది, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 21, అక్కడ మనం ప్రజలందరూ అనగా అక్కడ జనులందరూ జరిగిన దాని గురించి, ఒక అద్భుతం జరిగిన దాని గురించి దేవుని గ్లోరిఫైయింగ్ గాడ్, మంచి పని చేశారు, దేవుని స్తోత్రం. అయితే సభవారు ప్రజలకు భయపడి, ఆరాధించే ప్రజలకు భయపడిపోయి, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి ప్రజలకు భయపడిపోయి, శిక్షించు విధమేమీ కనుగొనలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సభవారు ఎటువంటి వారు? గట్టిగా బెదిరించి, ఇక మీదట అలా చెప్పడానికి వీల్లేదు, ఇక మీదట యేసునామములో బోధించడానికి వీల్లేదు, యూ షుడ్ నాట్ ప్రీచ్. మనకు చెప్పుకోవడానికి మన న్యాయస్థానంలో పలాని చట్టం ప్రకారం, పలాని యాక్టో లేకపోతే పలాని సెక్షన్ ప్రకారం వాళ్ళకి అటువంటి ఏం లేవు. మీరు చెప్పకూడదు అంటే చెప్పకూడదు, కానీ వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ప్రభువును ప్రకటించడానికి వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడలేదు, పిరికి వాళ్ళుగా మారలేదు. ఒకటి, సౌలు లాంటి వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది. సభవారు, యూదుల యొక్క సభవారు, సన్హెద్రిన్ సభవారు, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు మనతోనే ఉన్నారు. మన వాళ్ళు కాని వాళ్ళు మనల్ని కాదనుకొని వెళ్ళిపోయారు. పౌలు, యోహాన్ గారు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. సభవారు అనగా సన్హెద్రిన్ వారు, సన్హెద్రిన్ అనేటువంటి 70 మంది ఉన్నట్టు యూదుల సభది, సరే, వాళ్ళు మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంది. అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, కంట్రోల్ చేసేటువంటి తత్వం కలిగిన వాళ్ళు, పెత్తనం చేసేటువంటి తత్వం కలిగిన వాళ్ళు. మూడవది, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంచుమించు అదే సమయంలో యాకోబును ఖడ్గముతో చంపించాడు. అంతటితో ఊరుకోలేదు. 2వ వచనం, స్తోత్రం. పట్టుకొని వరకు ఒకటి, తర్వాత 2 వేరొకటి. దాదాపు అదే కాలం అంటే అంతియోకలో అగబస్ అనేటువంటి ప్రవక్త వచ్చినటువంటి కాలం. మూడోది, హేరోదుని గురించి చూస్తున్నాం. రాజైన హేరోదు, టెట్రార్క్ అయినటువంటి హేరోదు, అతడు కూడా ఒక క్రూరమైన తోడేళ్ళు. అతని స్పిరిట్తో వేరే వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 6వ వచనం.
వారు ఆ సంగతి తెలుసుకొని ఆ. లూకియాలోని ఆ. పట్టణములకు లుస్త్రాకును దర్బేకును చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. 13వ అధ్యాయము 6వ వచనం. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అనే ఒక యూదుని చూచిరి. అది ఒక ఎలుమా అను ఒక గారడి వాడిని గురించి రాయబడిన మాట ఇది. తర్వాత వచనంలో ఉంది, మనకు వివరించే సమయం లేదు. మృగాల పునరుత్థానం జరిగేటువంటి అవకాశం ఉంది. దెర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ సమ్ బీస్ రెజరెక్షన్ అని పౌలు గారు చెప్పారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. క్రూరమైన తోడేళ్ళు వస్తూ ఉన్నటువంటి సందర్భం, జాగ్రత్తగా మనం కనిపెడుతూ ఉండాల్సిన సందర్భం. జాగ్రత్తగా కనిపెట్టకపోతే ప్రమాదానికి గురవుతాం. కాబట్టి మెలకుగా ఉండి మనం కనిపెడుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.